ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవని శ్రీకర్కి శ్రేయ వాళ్ళకి మేలు ముసుగు వేయించి వాళ్ళ మామయ్యతో పెళ్లి జరిపిస్తూ ఉంటుంది. అది తెలియక వాళ్ళ మామయ్య అయితే అందరికీ చాలా సంతోషంగా పెళ్ళిని జరిపిస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి మాత్రం ఇక్కడ ఏదో మతలబ్ ఉంది, నాకు ఎందుకో అనుమానంగా ఉంది అని చెప్పేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేర్లని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ శ్రేయ వాళ్ళ పేర్లని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, నవని అక్క ఇంత పెద్ద పని చేసిందా? వీళ్ళిద్దరికీ ఎలాగైనా మామయ్యతో పెళ్లి చేయించాలనిపించి ఇలా చేసిందా? దీన్ని ఎలాగైనా నేను అడ్డుకుంటాను, దీన్ని ఎలాగైనా బయట పెడతాను అని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ మామయ్య మాత్రం అందరికీ తాళిబొట్టిని ఇచ్చి తాళినైతే కట్టమంటూ ఉంటాడు. ఇంతలో శ్రీకర్ దగ్గరికి వచ్చి, ఇదిగో బాబు తీసుకో, తాళి కట్టు అని చెప్పేసి శ్రీకర్కి ఇస్తూ ఉంటాడు. అది తీసుకున్న శ్రీకర్ మాత్రం, మీ చేతుల మీదుగా నా పెళ్ళి జరగాలని అనుకున్నాను, అలాగే జరుగుతుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా శ్రీకర్ వాళ్ళ అమ్మ అవని దగ్గరికి వెళ్ళి పెళ్ళి జరగాలి అని అనుకున్నాను, అలాగే జరుగుతుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పేసి అనుకుంటా. ఇంతలో అక్కడ శ్రీకర్ వాళ్ళ అమ్మ అవని దగ్గరికి వెళ్ళి, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, ఇదంతా నీ వల్లే జరుగుతుంది అవని అని చెప్పేసి చాలా సంతోషిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన పల్లవి మాత్రం, మీరు ఇంత సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఆరాధ్య దగ్గరికి వచ్చి, అదిగో ఆ మెలుగు మెసుకు వేసుకున్న తనే మీ బాబాయ్, వెళ్ళి మాట్లాడు, పలకరించు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య మాత్రం వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ అని చెప్పేసి గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, నేను శ్రీకర్కి పెళ్ళి చేస్తున్నానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.